డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు ఈ పేరు చెబితేనే ఫ్లాప్ అన్న మాట కూడా లేదు. కానీ కట్ చేస్తే గత 10 ఏళ్లలో శంకర్కి ఒక్క హిట్ కూడా లేదు. దానికి తోడు వ్యక్తిగత విషయాల్లోనూ చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ మీద కూడా చాలా హోప్స్ ఉండే ఆ సినిమా కూడా శంకర్ మార్క్ను టచ్ చేయలేకపోయింది. ఇక అంతకుముందు రిలీజ్ అయినటువంటి ఇండియన్ 2 కూడా పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మరి శంకర్ తీసినటువంటి సినిమాని ఒక సినిమా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు ఆ సినిమా మీదనే దాదాపు ఒక 15 కోట్ల వరకు కూడా ఆయన నష్టపోవాల్సి వస్తుంది. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. డైరెక్టర్ శంకర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యావత్ దేశం అంతటా కూడా ఆయన తెలుసు. ఎందుకు అంటే ఆయన తీసినటువంటి సినిమాలు ఆ రేంజ్లో హిట్ అయ్యాయి. యావత్ భారతదేశం అంతటా కూడా శంకర్ గారికి తీసుకొచ్చినటువంటి గౌరవం ఆయన తీసినటువంటి సినిమాలే. అయితే 2010లో రిలీజ్ అయినటువంటి రోబో సినిమాకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ ఇప్పటికీ ఆయనని వెంటాడుతూనే ఉంది. సినిమాల పరంగా ఎంత బ్యాక్ స్టేజ్లో ఉన్నాడో ప్రజెంట్ ఆయన వ్యక్తిగతంలోనూ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ గతంలో తీసినటువంటి రోబో సినిమా ద్వారా ఆయన ఇప్పుడు చిక్కులోనే పడ్డాడు. రోబో సినిమాకు సంబంధించినటువంటి ఒక కేసు అయితే అప్పట్లో కేసు నమోదైంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అదేంటంటే రోబో సినిమా జిగుబా నుంచి అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ నుంచి కాపీ కొట్టారు అనే విధంగా ఆయన మీద కేసు అయితే కొన్నాళ్ళుగా నడుస్తూనే ఉంది. జిగుబా నుంచి కాపీ కొట్టిన కేసే ఇప్పుడు జిగుబా బుక్ నుంచి తీసినటువంటి సినిమానే రోబోగా తీశారని కూడా ఇప్పుడు కొన్నేళ్ళుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఈడీ దాదాపు 10 కోట్ల ఆస్తులను సీజ్ చేసిందనే వార్త ఇప్పుడు తమిళనాడునే సంచలనంగా మారింది. శంకర్ గారికి సంబంధించినటువంటి ఆస్తులు. అయితే శంకర్ గారి చివరి సినిమా 2011లో రిలీజ్ అయినప్పటి నుంచి అంటే అప్పటి నుంచి ఆ రోబో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ రేంజ్లో హిట్ అయింది ఆ సినిమా. దాని తర్వాత ఈ కేసు వచ్చేసి అంటే రోబో సినిమా ఇది కాపీరైట్ సినిమా, దీన్ని జిగుబా బుక్ నుంచి కాపీ కొట్టారని చెప్పేసి అరూర్ తమిళనాథన్ గారు దాదాపు ఒక 2011లోనే ఆయన ఈ కేసు పెట్టారు. అప్పటి నుండి కాపీరైట్ ఐటీపీ దాదాపు ఏంటంటే అప్పటి నుంచి ఈ కాపీరైట్ సంబంధించినటువంటి ఐటీపీ ఉల్లంఘన కేసులు నడుస్తూనే ఉన్నాయి దాని మీద, రోబో తీసిన సినిమా మీద. అయితే ఈ కేసుల విచారణ చివరి దశకు చేరిందని, అది కూడా ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి 2011లో కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు చివరి దశకు చేరిందని కూడా తమిళ్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని మీడియాలు కూడా ప్రచురించాయి. అయితే రోబో కథకు నిజంగానే ఆ సినిమాకు చాలా దగ్గరగా పోలికలు ఉన్నాయని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. సో నిజంగానే ఈ సినిమాకు జిగుబా కథ నుంచే వచ్చింది. సో ఇదే సినిమా రోబో అని కూడా వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ కాపీరైట్ నిజమని తేలితే మాత్రం దాదాపు శంకర్ గారికి అంటే అప్పట్లో రోబో సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ అయినా 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఒకవేళ ఈ సినిమా గనక అదే నిజంగానే జిగుబా కథకి సంబంధించినటువంటి సినిమానే రోబో అని తేలిస్తే దాదాపు ఒక 15 కోట్ల వరకు ఆయన కట్టాల్సి ఉంటుంది. అంటే ఆయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ అప్పట్లో 15 కోట్లు. ఆ 15 కోట్లు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గానే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు అప్పుడు వేసినటువంటి కేసు ఎప్పుడైతే రోబో సినిమా హిట్ అయిందో అప్పటి నుంచి కూడా శంకర్ గారికి చెప్పుకోదగ్గ సరైన హిట్ అయితే లేదు అని కూడా ఉన్నారు. రీసెంట్గా గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. గేమ్ చేంజర్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి రామ్ చరణ్ కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కూడా అయింది. బట్ కాకపోతే ఊహించని విధంగా చాలా అంటే చాలా డివైడ్ టాక్ వచ్చి అటర్ ఫ్లాప్గా నిలిచింది గేమ్ చేంజర్. దాని తర్వాత శంకర్ గారు ఎంతో ఆశలు, అంటే ఆయన సినిమాలు ఏ రేంజ్లో ఉన్నాయంటే ఒకానొక టైంలో ఆయన సినిమా తీస్తే కొన్ని కోట్ల రూపాయలు కూడా కాసుల వర్షం కురిపించేటువంటి సినిమాలు ఆయన తీశారు. బట్ ఈ 10 ఏళ్లలో ఆయన సినిమా జర్నీ చాలా అంటే చాలా దయనీయంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇండియన్ 3 ఒక్కటే ఆయన మీద ఉన్నట్టు హోప్. ఇండియన్ 2 సినిమా వచ్చిన తర్వాత నుంచి కూడా శంకర్ గారి దగ్గర ఒక రైటర్ పనిచేసేవారు. ఆ రైటర్ చనిపోయిన తర్వాత నుంచి శంకర్ గారి మార్క్ ఎందుకో పడిపోయింది. మేబీ ఆ రైటర్ లేకపోవడం వల్లనే ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నాయని కూడా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఏదేమైనా ఇప్పుడు సినిమా విషయం పక్కన పెడితే సినిమా వల్ల ఆయన వ్యక్తిగత జీవితం గతంలో అంటే 2011లో నమోదైనటువంటి కేసు కూడా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. దాదాపు కొన్ని 10 ఏళ్ళు దాటిపోయినా కానీ నడుస్తుంది. ఇన్ కేస్ ఆ కేసు కనుక ట్రయల్కి వచ్చి నిజంగానే ప్రూవ్ అయితే మాత్రం 15 కోట్ల రూపాయలు ఆయన కట్టాల్సిందైతే ఉంటుంది. సో ఇండియన్ 3 మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఇండియన్ 3 మీదనే ఉన్నాయి.
సో మరి ఇండియన్ 3 ఏ రేంజ్లో ఉంటుంది అనేది జస్ట్ ఆయన డెఫినెట్గా దాన్ని సక్సెస్ కొడతా అనే కాన్ఫిడెంట్ తోటి ఉండు. ఒకవేళ ఇండియన్ 3 కూడా ఇలానే అయితే మాత్రం శంకర్ గారి లైఫ్లో ఇంకా అసలు మళ్ళీ హిట్ అనేది పడకపోవచ్చేమో అని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనా శంకర్ గారు తీసినటువంటి సినిమాలు ఇప్పటికీ ఒక ట్రెండ్ సెటర్సే. హోప్ఫుల్లీ ఆయన మళ్ళీ కంబ్యాక్ అయ్యి మంచి సినిమాలు తీయాలని డెఫినెట్గా మనందరం కూడా కోరుకుందాం. కాకపోతే ఈ కేస్ ఇది ఒకవేళ నిజమైతేనే 15 కోట్ల వరకు పడుతుంది. ఆయనకి ఇప్పుడు సినిమా మీదనే కాదు, ఈ సినిమా మీద కూడా దెబ్బ మీద దెబ్బ పడిందనుకోవడంలో అతిశయోక్తి అయితే లేదు.